జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. 2026 సంవత్సరం జూలై 27వ తేదీ నుంచి 2026 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ వరకు గోచారంలో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఆయన సంచారం ఉంటుంది. ప్రస్తుతం శనైశ్వరుడు మీనరాశిలో మీనరాశిలో ఆయన సంచారం ఉంది. వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. ఆ పీరియడ్ ఏంటి? మనకి జూలై ఎండింగ్ నుంచి డిసెంబర్ ఫస్ట్ 10 days వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా అయినా సవ్యగతిలోకి వస్తారు. శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక స్పెషల్ ఇంపార్టెంట్ థింగ్. అన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్తాయి, కానీ శనీశ్వరుడు ఇప్పుడు మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ ఉంటాయి. గురు భగవానుడు వక్రగతిలోకి వెళ్ళిన, అతిచారంలోకి వచ్చిన, శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళిన, అలాగే రాహుకేతువులు ఎప్పుడు కూడా వక్రగతిలోనే ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్ ఉండదు, ఎప్పుడు వాళ్ళు వక్రగతిలోనే వాళ్ళ సంచారం ఉంటుంది. సో గురు శనులు ఇద్దరిది కూడా వక్రగతి ఒక స్పెషల్ ఇంపాక్ట్ సూచిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అంటారు కదా, కొన్ని తారుమారు అవుతూ ఉంటాయి. ఏం తారుమారు అవుతూ ఉంటాయి? శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి ప్లస్, మైనస్ అని చెప్పను కానివ్వండి, కొన్ని రాసుల వాళ్ళకి యావరేజ్ ఉంటుంది, కొంచెం బిలో యావరేజ్ కూడా ఉంటుంది. అంటే లాభపడే రాసుల వాళ్ళకి. ఇప్పుడు ఏ రాసుల వాళ్ళకి ప్లస్ అంటే, ప్రస్తుతం ఏలినాడు శని జరుగుతున్న రాసులకి ఆయన వక్రగతిలోకి వెళ్ళడం చాలా ప్లస్. అష్టమ శని జరుగుతున్న వాళ్ళకి ఇది ప్లస్. అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్న వాళ్ళకి ఇది ప్లస్. అలాగే కంటక శని ఎవరికైతే ఉందో వాళ్ళకి ప్లస్. దీంతో పాటు మీ జన్మ జాతకంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే, అంటే మీరు పుట్టినప్పుడు మీ జన్మ కుండలి తీసినప్పుడు అప్పుడు శనీశ్వరుడు ఏ స్థానంలో అన్నా ఉండనియండి, ఆయన కనుక వక్రగతిలో ఉంటే కనుక, శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే కనుక, అప్పుడు కూడా మీకు ఆయన ఎప్పుడెప్పుడు వక్రగతిలోకి వస్తాడో అప్పుడప్పుడు మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు, సందేహం లేదు అందులో. ఇప్పుడు ఏలినాడు శని జరుగుతున్న రాశులు ఎవరు? కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని జరుగుతూ ఉంది. అలాగే మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని జరుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని జరుగుతూ ఉంది. సో మీకు ప్లస్ ఇప్పుడు ఈ వక్రగతిలోకి వెళ్ళడం మీ 3 రాశుల వాళ్ళకి ప్లస్. అర్ధాష్టమ శని ఏ రాశి వాళ్ళకి జరుగుతుంది? ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది, వాళ్ళకి ఇది ప్లస్. అలాగే ఎవరికి జరుగుతుంది అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళకి ఇది ప్లస్ ఇప్పుడు వక్రగతిలోకి వెళ్ళడము. కంటక శని ఎవరికి జరుగుతుంది? మిథున రాశి, వీళ్ళకి ఇప్పుడు ప్లస్. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశుల వాళ్ళకి కావచ్చు, లగ్నం వాళ్ళకి కావచ్చు. కుంభరాశి వాళ్ళు కుంభలగ్నం వాళ్ళు, మీనరాశి వాళ్ళు మీన లగ్నం వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి మేష లగ్నం వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ధనుసు లగ్నం వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి సింహ లగ్నం వాళ్ళకి, అందరికీ కూడా మంచి ఫలితాలని చూస్తారు. ఇప్పుడు ఎవరికి కొంచెము అంటే బిలో యావరేజ్ ఉంటుంది ఓవరాల్ గా మనం చూస్తే, బిలో యావరేజ్ గా ఉండేది తులారాశి వాళ్ళకి, అలాగే వృషభ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి. తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్నారు. సో బ్యాడ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకపోయినా కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్స్ తగ్గుతాయి, అందుకని బిలో యావరేజ్. మకర రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి మీకు 6వ స్థానంలో ఎప్పుడైనా శనీశ్వరుడు 3వ స్థానం 6వ స్థానం లాభస్థానంలో బాగా యోగ ఫలితాన్ని ఇస్తాడు. మీకు 6వ స్థానం తులారాశి వాళ్ళకి 6వ స్థానం అవ్వడం వల్ల ఇది కొంచెం ఇప్పటిదాకా శనీశ్వరుడు మంచి ఫలితాన్ని ఇచ్చినా ఇప్పుడు ఆయన మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతాడు, కొంత తగ్గుతుంది ఇంపాక్ట్. మకర రాశి వాళ్ళకి మీకు 3వ స్థానంలో ఆయన సంచారం జరుగుతుంది. సో అది మంచిదే యాక్చువల్గా అయితే. కాకపోతే ఇప్పుడు దాని ఫలితాన్ని తగ్గిస్తాడు. అంటే ఏ విషయంలో తగ్గిస్తాడు? ఏదన్నా విషయంలో కొంచెము ఇబ్బంది పెడుతున్నాడా, మొట్టికాయలు వేస్తున్నాడా, ఇవి కూడా మనం చూడాలి. వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు. అసలు తులా వృషభ రాశి వాళ్ళకి ఆయన పరిపూర్తిగా రాజయోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆయన వక్రగతిలోకి వెళ్ళడం ఏమి చేయలేని స్థితిలో ఉంటాడు మీకు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి బ్రీఫ్గా ఇలా ఉంటుందండి. ఒక్కొక్క రాశి వాళ్ళకి మీ రాశిని అనుసరించి, అలాగే మీ లగ్నాన్ని అనుసరించి ఏమేమి ఫలితాలు ఉంటాయి, అలాగే ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటే దాన్ని పెంచుకోవడానికి ఇంకా ఏం చేయగలుగుతాము, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా విడివిడిగా చూద్దాం. ఇప్పుడు ఇంకొక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే,
గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉంటూ, ఆయనకి ఉచ్చ రాశి అయిన కర్కాటక రాశిలో ఉంటూ శనేశ్వరుడిని నవమ దృష్టితో చూస్తూ ఉన్నాడు. శనేశ్వరుడిని ఆ నవమ దృష్టితో మీనరాశిలో కదా ఆయన ఉన్నది, నవమ దృష్టితో చూస్తూ ఉన్నాడు. నవమ రాశి అవడం వల్ల ఆయనకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి కూడా కాబట్టి నవమ దృష్టితో శనేశ్వరుని చూడడము. ఆయన ఉన్నది మీనరాశి, మీనరాశికి అధిపతి కూడా గురు భగవానుడే. ఇది ఒక స్పెషల్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఇందులో ఏవైనా పాయింట్స్ నేను చెప్తూ ఉంటాను. 1-2 పాయింట్స్ ఆల్రెడీ మీకు ఈ 2 years లో జరిగినవి కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ బ్యాడ్, నా ఉద్దేశం ఒకవేళ బ్యాడ్ పాయింట్స్ ఏదైనా రాసి వాళ్ళకు ఉంటే అది ఆల్రెడీ 2 years లో జరిగితే ఇంక ఇప్పుడు జరగదు, అదొకటి మీరు ముందే నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. మళ్ళీ అదే గుడ్ అయితే మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్యాడ్ అయితే ఆల్రెడీ 2 years లో జరిగి ఉంటే ఇంకా జరగదు, మళ్ళీ రిపీట్ అవ్వదు. ఒకవేళ గుడ్ అనుకోండి, జరిగినా మళ్ళీ జరుగుతుంది. అది ఇక్కడ ఇంపాక్ట్, వక్రగతి యొక్క ఫలితమే అది. ఇప్పుడు ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో విడివిడిగా మనం చూద్దాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది మీకు అనుకూలం కాదు. ఎందుకంటే 3వ స్థానంలో శనీశ్వరుడు మీకు మంచి ఫలితాలను ఇచ్చాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు అనుకూలం కాదు. అయితే ఆయన రిట్రోగ్రేట్ అవ్వడం కాకపోతే ఆయన కుంభరాశి వైపుకే రిట్రోగ్రేట్ అవుతున్నాడు కాబట్టి ఫైనాన్సెస్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ప్రతికూలం అయితే కాదు, మీకు అనుకూలం కాకపోయినా ప్రతికూలం అయితే కాదు. మీకు ఇది శనీశ్వరుడు వక్రగతి, ప్రతికూలం కాదు. సో అనుకూలము, పూర్తిగా అనుకూలం కాదు కానీ ప్రతికూలం అయితే కాదు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యే టైము చాలా బాగా ఉంటుంది. అలాగే మీకు ఏదన్నా ఒక డబ్బుల విషయంలో ఏదన్నా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ తొలగిపోయే టైం. కొంత ఆర్థికంగా ఊరట, భరోసా చేకూర్చే సమయం ఇది. ఎవరితోటైనా మీకు ఇబ్బందులు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దుమణుగుతుంది. ఒక రకమైన శాంతియుతమైన వాతావరణాన్ని మీరు ఇప్పుడు చూస్తారు. అనుకుంటారు మీరు, అమ్మయ్య ఇదే హాయిగా ఉంది, ఇలానే కంటిన్యూ అయితే బాగుండు, ఏ గోళ లేకుండా అని మీరు అనుకుంటారు. అలా ఒక శాంతియుతమైన అట్మాస్ఫియర్ మీ చుట్టూ క్రియేట్ అవుతుంది. అసలు చాలా కాలం తర్వాత మీకు అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉన్నానని మీరు అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈ 4 నెలల్లో మీరు చూస్తారు. అలాగే మీకు ఒక అదృష్టం తలుపు తడుతుంది, మంచి ఆపర్చునిటీ ఒకటి జనరేట్ అవుతుంది. అది మీరు నిస్సందేహంగా తీసుకోవచ్చు, బాగుంటుంది, దానివల్ల మీకు కలిసి వస్తుంది. అంటే మీకు అనిపిస్తుంది అదృష్టం పట్టింది, కొన్నాళ్ళు కష్టపడితే పడ్డాం కానీ అంటే సబర్ కఫల్ మీఠా హోతా అని చెప్తారు కదా ఒక నానుడి హిందీలో, అలా మీకు ఇప్పుడు అది పర్ఫెక్ట్ ఏమో మీ విషయంలో అని అనిపిస్తుంది. మంచి ఆపర్చునిటీస్ జనరేట్ అయ్యే టైం ఈ పీరియడ్. ఇది 4 నెలల వరకు అప్లై అవుతుంది, శనీశ్వరుడు వక్రగతి కాబట్టి. అది సెకండ్ థింగ్ ఏంటంటే ఖర్చులు అదుపులో ఉంటాయి, లాసెస్ ఏమీ జరగవు మీకు. లాసెస్ కావచ్చు, ఎక్స్పెండిచర్, అన్అవాయిడబుల్ ఎక్స్పెండిచర్ ఏమీ ఉండదు, లేదా లాసెస్ ఇవి ఉన్నప్పుడు మీరు బిజినెస్ పీపుల్ అనుకోండి, బిజినెస్లో లాస్ కామన్ కదా, ప్రాఫిట్ ఎంత కామన్ లాస్ కూడా అంతే కామన్ కదా. సో లాస్ ఉండదు. లాస్ అంటే ఇప్పుడు ఉద్యోగస్తులకి లాస్ అయితే ఉండదు, వాళ్ళకి ఎక్స్పెండిచర్ అని చెప్పాలి, ఎక్స్పెండిచర్ కట్ డౌన్ అవుతుంది. బిజినెస్ చేసే వాళ్ళకి లాస్ అది ఉండదు, అది ఎక్స్పెండిచర్ లాస్ ఉండదని చెప్పడానికి కారణం. ఉద్యోగస్తులకైతే ఎక్స్పెండిచర్ కమ్ డౌన్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ కమ్ డౌన్ అవుతాయి, వ్యాపారస్తులకైతే లాస్ ఉండదు. ఇది మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు వక్రగతిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలు చూసారు కదండి. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, శని మహారాజు కాలపురుషుడు కుటుంబీలో ఆఖరి రాశి అనే వ్యయ రాశిలో ఉంటూ వక్ర గమనంలోకి వెళ్తున్నారు. అది కూడా నవమ రాశి, గురు భగవాను నుంచి నవమ రాశి గురు భగవాను స్వక్షేత్రము. ఇప్పుడు గురు భగవాను కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి గురు భగవాను నుంచి నవమ రాశి ఆయన స్వక్షేత్రము, ఆయన నవమ దృష్టితో మీన రాశిని చూస్తూ ఉన్నారు. ఇది ఒక గుడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చేసుకోవాల్సిన పరిహారము. కర్మకారకుడు కాబట్టి మనం ఆచరించే కర్మల్ని బట్టి ఆయన ఫలితాన్ని, సత్ఫలితాన్ని మనకు అందజేస్తాడు. సో మీకు వీలుంటే ఎంత అంటే మీరు ఏం మంచి కార్యాలు చేయగలుగుతారో అది చేయడమే రెమెడీ. లేదా ప్రతిరోజు కూడా మీరు
ఒక 11 రోజులు పెట్టుకుంటారా, 21 రోజులు పెట్టుకుంటారా, 41 రోజులు? ఏకవింశతి మంచిది, 21 రోజులు అయితే మంచిది, లేదా మండలం 41 రోజులు అయితే మంచిది. మీకు కుదరదు అంటే 11 రోజులు. ఇంకా 11 రోజులు అయితే కంటిన్యూగా చేయండి. 21 రోజులైనా అంటే ఆడవాళ్ళు అయితే 11 రోజులు కంటిన్యూగా, మగవాళ్ళు అయితే 41 రోజులు కూడా కంటిన్యూగా చేయగలుగుతారు. బట్ ఆడవాళ్ళ సంగతి నేను చెప్తున్నా. ఒక 11 రోజులు అయితే కన్ఫర్మ్గా కంటిన్యూగా చేయగలుగుతారు. 21 రోజులు కూడా ఒక్కోసారి కంటిన్యూగా చేయగలుగుతారు. 41 రోజులు అంటే వాళ్ళకి కంటిన్యూగా అవ్వకపోవచ్చు. బట్ అయినా పర్వాలేదు, మధ్యలో ఒక 4-5 రోజుల బ్రేక్ వచ్చినా మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు మీ ఇంటి దగ్గర ఉన్న దేవి దేవతల ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు ఉంటారు కదా, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ మీరు ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు కూడా 41 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 41 ప్రదక్షిణాలు మీరు 11 రోజులు చేస్తారా, 21 రోజులు చేస్తారా, 41 రోజులు చేస్తారా మీ ఇష్టం. మీకు కుదిరి సమయం సహకరించి మీకు ఓపుకుంటే 108 ప్రదక్షిణాలు చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే కాలపురుషుడు కుండలిలో 1000 స్థానంలో ఆయన ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఆయన నెక్స్ట్ సైకిల్ ప్రారంభిస్తున్నాడు. మేషరాశి నుంచి ఇంకొక సైకిల్ ప్రారంభం అవుతుంది. మేషరాశిలోకి ఆయన వెళ్ళినప్పుడు అది ఇంకొక డిఫరెంట్ సైకిల్. అంటే కాలపురుషుడు కుండలిలో మీనరాశిలో ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. కొత్త సైకిల్ శనేశ్వరుడికి స్టార్ట్ అవుతుంది మేషరాశి నుంచి. సో మేషరాశి నుంచి మళ్ళీ మీనరాశిలో కంటే మళ్ళీ రావడానికి 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ 30 సంవత్సరాల్లో మనకి ఇబ్బంది లేకుండా బాగా ఉండడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. ఎండ్ ఆఫ్ ద పాయింట్లో ఈ పరిహారం చేసుకోవడం వల్ల శనేశ్వరుడు మేషరాశిలోకి వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత జరిగే ఆయన ఏ రాశుల్లోకి వెళ్ళినా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఒకవేళ ఉంటే ఆయన వల్ల అది ఇవ్వకుండా రిజల్ట్స్ని తక్కువ చేస్తాడు. ఇబ్బంది పెట్టే రిజల్ట్స్ ఉంటే తక్కువ చేస్తాడు, కానీ ఏదన్నా మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేవి ఉంటే వాటిని చక్కగా ఇస్తాడు. ఇబ్బంది పెట్టేవి యావరేజ్గా చేసేస్తాడు. అలా చేయడానికి ఇప్పుడు మనకి ఇది అత్యద్భుతమైన సమయం. దానికి కారణం ఏంటి? 30 సంవత్సరాల వరకు ఎందుకు సెక్యూర్ అని చెప్తున్నా, ఇప్పుడు గురుబలం కూడా ఉంది. గోచారంలో మనందరికీ ఇప్పుడు గురుబలం ఉంది. కర్కాటక రాశిలో ఆయన ఉండడం వల్ల, ఉచ్చ రాశిలో ఉండడం వల్ల, అది కూడా ఆయన మీనరాశిని దృష్టి పెట్టాడు కాబట్టి నవమ దృష్టితోటి ఒక 30 ఏళ్ళు స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ చేసుకోవడానికి సింపుల్ రెమెడీ. మీకు కుదిరితే 41 రోజులు చేయండి, ప్రతిరోజు 108 చేయండి, చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. 21 రోజులు చేయండి, 108 చేయండి, లేదా 11 రోజులు చేయండి, ప్రతిరోజు 108 చేయండి, లేదా 41 ప్రదక్షిణాలు చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే అంత మంచి ఫలితాలను మీరు తీసుకోగలుగుతారు. మీకు ఆరోగ్యం సహకరించట్లేదు, 3 ప్రదక్షిణాలు అయినా చేయొచ్చు. లేదు వెళ్ళలేరు, మీరు దేవాలయానికి వెళ్ళలేరు, అప్పుడు గోమాతని దండం పెట్టుకున్నా కూడా మీరు అందరి దేవతల్ని పూజించినట్టే. సకల గోమాతకు ఆహారం తినిపించడం ఏదైనా చేయొచ్చు. బట్ ఆ అవకాశం ఉండి ఓపుకున్న వాళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేస్తే మంచిది. నవగ్రహ స్తోత్రం ఒక 9 సార్లు చదువుకోవడం, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చొప్పున 9 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అక్కడ మీకు గుళ్ళల్లోనే రాసి పెట్టేస్తారు ఒక బోర్డు మీద నవగ్రహ స్తోత్రాలు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్తోత్రం రాసి పెట్టేస్తారు. అవి కూడా చదువుకుంటే మంచిది. ఇలా చేస్తే కనుక చాలా చక్కటి సత్ఫలితాల్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలని మన అందరం కూడా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.